హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ శైలు 3971 బ్లాగ్స్. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో నేను రీసెంట్గా అయితే కాకినాడకి వెళ్ళిన విషయం మీకు అందరికీ తెలిసినదే. సో తను నాకు లైవ్లో పరిచయం అయింది. తను సొంత వదినలాగా నన్ను మూవ్ అవుతుంది. సో సొంత వదిన ఉన్నా కూడా అలా నాతో ఫ్రెండ్లీగా ఉంటుందో లేదో నాకు తెలీదు మేబీ, కానీ ఈ వదిన మాత్రం నాకు చాలా ఫ్రెండ్లీగా సొంత వదినలాగా నాతో క్లోజ్గా ఉంటుంది. సో తన ఊర్లో కాకినాడలో జాతర అవుతుంది అని ఇంటికైతే ఇన్వైట్ అయితే చేసింది. సో నేను ఒక్కదాన్నే కాకినాడకి అయితే వెళ్ళాను. సో ఇంటికి వెళ్ళినాక కూడా నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకుంది. సాటర్డే నైట్ బయలుదేరాను, సండే మార్నింగ్ అయితే బస్ అయితే దిగాను. సో అన్నయ్య వచ్చి అయితే నన్ను పికప్ చేసుకున్నాడు బస్ దిగినాక. సో ఇంటికి వెళ్ళినాక ఫ్రెష్ అప్ అయినాక సో కాసేపు రిలాక్స్ అయితే అయ్యాను. సో ఆ రోజు నుంచి ఫుల్ నాన్ వెజ్ అయితే పెట్టింది. అసలు వెజ్ అయితే అస్సలు పెట్టలేదు. చికెన్ ఫ్రై, బిర్యానీ, ఫిష్ పులుసు, ఇలా చాలా ఐటమ్స్ అయితే చేసింది. సో షాపింగ్ మాల్కి తీసుకెళ్ళింది. కాకినాడ బీచ్కి కూడా తీసుకెళ్ళింది ఫ్రెండ్స్. యానం బీచ్కి తీసుకెళ్ళింది. అండ్ షాపింగ్ మాల్కి తీసుకెళ్ళి నాకైతే 4 డ్రెస్సులు అయితే తీసుకుంది. ఆ డ్రెస్సులు ఏంటో మీతో నేను షేర్ చేసుకుంటాను. కాకినాడ నుంచి నేను ఏమేమి తీసుకొచ్చానో, ఓకేనా? ప్రస్తుతానికి అయితే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. చూడండి, కాకినాడ నుంచి మా వదినమ్మ నాకైతే డ్రెస్సులు అయితే తీసుకుంది. ఒకటి ఈ డ్రెస్, అండ్ 2 అండ్ ఈ డ్రెస్, అండ్ ఇది. ఎలా ఉన్నాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకేం తీసుకొచ్చానంటే ఇదిగో ఫ్రెండ్స్, మ్యాంగోస్ కూడా తీసుకొచ్చాను, పికిల్ పెడతానని. చాలా తీసుకొచ్చాను. సో ఇక్కడ మా ఇంటి మిల్క్ కూడా తీసుకొచ్చాను ఫ్రెండ్స్ కాకినాడ నుంచి. వదిన చాలా చాలా థ్యాంక్స్ వదిన, నాకు డ్రెస్సులు పంపించావు. అండ్ ఇంకో విషయం మర్చిపోయాను, వాళ్ళ తమ్ముడు హైదరాబాద్లో ఉంటాడు. సో వాళ్ళ తమ్ముడి కోసం కూడా షర్టు, ఒక ప్యాంట్ అయితే తీసుకుంది, బట్టలు. అవి కూడా నాతో ఇచ్చి పంపించి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ శైలు 3971 బ్లాగ్స్. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో నేను రీసెంట్గా అయితే కాకినాడకి వెళ్ళిన సంగతి మీకు తెలిసిందే, షార్ట్ వీడియోలో చూసి ఉంటారు. అండ్ నాకు ఈ వదిన లైవ్లో పరిచయం అయింది. తన పేరు వచ్చేసి పద్మ వదిన. నాకు సొంత వదిన కూడా ఉన్న అలా ఫ్రెండ్లీగా ఉంటుందో లేదో మేబీ నాకైతే తెలీదు. సో ఈ వదిన చాలా బాగా నాతో మాట్లాడుతుంది. అండ్ కాకినాడలో పండగ జరుగుతుంది అని నన్ను అయితే ఇంటికి ఇన్వైట్ చేసింది. సో నేనైతే సాటర్డే రోజు నైట్ బయలుదేరాను, 17 రోజు. ఆ రోజు ఇంటికి వెళ్ళినాక కూడా బస్ దిగగానే అన్నయ్య నన్ను పికప్ చేసుకున్నాడు. ఇంటికి వెళ్ళినాక చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు వదిన గారు. అండ్ ఇంటికి వెళ్ళినాక కూడా చాలా మంచి ఫుడ్ ఐటమ్స్ అయితే చేసింది. బిర్యానీ, చికెన్ ఫ్రై, చేపల ఫ్రై, చేపల పులుసు. ఒక 2-3 డేస్ ఉన్నాను. ట్యూస్డే దాకా ఉన్నాను. ట్యూస్డే నైట్ అయితే బయలుదేరాను. ట్రైన్కి వచ్చేసాను నేను. అన్నయ్యనే ఎక్కించిండు ట్రైన్. అండ్ అక్కడ నుంచి నేను కాకినాడ నుంచి ఏమేమి తీసుకొచ్చానో మీతో షేర్ చేసుకోలేదు కదా, ప్రస్తుతానికైతే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. చూడండి, 4 డ్రెస్సులు అయితే షాపింగ్ చేసి నాకు డ్రెస్సులు ఇప్పించింది. ఇదిగోండి, ఇదొకటి, 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 4 డ్రెస్సులు అయితే ఇచ్చింది డ్రెస్సులు.